నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నా పేరు ఆమని. భూపాలపల్లి మండలంలోని అటవీ గ్రామాలలోని ప్రజలకు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదివారం ఆసరా పెన్షన్ కార్డులు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులు మరియు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మండలంలోని కమలాపూర్, గొల్లబుద్దారం, దీక్షకుంట, పంబాపూర్, నందిగామ గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ఆసరా, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం వారికి పంపిణీ చేశారు. అలాగే బతుకమ్మ పండుగ కానుకగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. మరి ఈనాడు గ్రామాలలో పండుగ ఎట్లయితే జరుపుకుంటాం, మరొక పండుగ ఈరోజు చాలా రోజుల నుంచి నిరీక్షణ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు పెన్షన్ల యొక్క పంపిణీ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ ఎదురు చూస్తూ ప్రభుత్వం ఇవ్వాలనుకున్న కరోనా రావడం వల్ల అది కొద్దిగా జాప్యంతో ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొంత వెసులుబాటు రాగానే మరి అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో 10 లక్షల మందికి ఈ రాష్ట్రంలో కొత్త పెన్షన్లను ఇస్తున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ గ్రామంలో కూడా దాదాపుగా 92 మందికి వచ్చినాయి. అంటే నాకు తెలిసి దాదాపుగా అయిపోయి ఉండాలి. ఏదైనా కారణాల చేత ఆగిపోతే 3, 4 తొందరలో ఇప్పిస్తామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాం. నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఉండాలని భారత రాజ్యాంగం చెప్తున్నది. ఆ చెప్పిన దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోమని భారత పార్లమెంటుకు అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఏళ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగు ముందుకేసి నేను 10% రిజర్వేషన్ గిరిజనులకు పెంచుతున్నా, నువ్వేం చేస్తావో చేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే గ్రామాల్లో ఉండేటువంటి ఎస్సీకి సంబంధించినటువంటి వాళ్ళ కొరకు దళిత బంధు అనే కార్యక్రమానికి రూపకల్పన చేసి మరి ముందుకు పోతున్న సందర్భంలో గిరిజనులు కూడా వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో గిరిజన బంధు కింద కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునే కార్యక్రమాలు చేస్తామని చెప్పింది. ఈ రకంగా ఒక్కొక్కటిగా చేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదే సందర్భంలో మరి ఈనాడు మరి ఆడబిడ్డలందరూ పండుగ వస్తా ఉంది, ఘనంగా ఉండాలని, మంచిగా పండుగ జరుపుకోవాలని. ఉన్నోడు ఎట్లయినా వాడు కావాల్సిన కొనుక్కొచ్చుకుంటాడు, చేసుకుంటాడు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదవాళ్లకు నేను ఉన్నాననేటువంటి ఒక భరోసాతోటి ఒక పక్క చేనేత కార్మికులకు ఉపాధి, మరొక పక్క ఆడబిడ్డలకు ఇల్లు, మరి ఆడబిడ్డలకు చీరలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ చీరల మీద కూడా కొంతమంది సిల్లి రాజకీయం చేస్తా ఉన్నారు. మనం ఈరోజు పుట్టింటికి పోతాం, మీ అన్న దగ్గరకో, తమ్ముని దగ్గరకో, నాయన దగ్గరికి పోతే మీ మరదలో వాదిలో వచ్చి బొట్టు పెట్టి చీర పెట్టి ఇంటికి పోతే చీర ధర చూస్తావా, చీర కట్టుకొని వస్తారా, మా అన్న కట్టిన చీర అని ఘనంగా చెప్పుకుంటారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన చీరను కూడా ఆ రకంగానే చూడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఫైయింగ్ లైన్ గనిలో ఇంజనీర్గా పనిచేసిన గోపీనాథ్ వర్క్షాప్కు బదిలీ కాగా ఆదివారం ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఇంజనీర్ గోపీనాథ్ బదిలీపై వెళ్తుండగా ఏరియాలోని కేటీకే ఫైయింగ్ లైన్ గనిలో ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం గని ఎస్టీ సంఘం అధ్యక్షులు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఏరియాలోని 1 ఇంక్లైన్, 6 ఇంక్లైన్ గని ఎస్టీ సంఘం నాయకులు హాజరై ఇంజనీర్ గోపీనాథ్ను శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించారు. అలాగే ఆ గని మైనింగ్ స్టాఫ్ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏరియా ఎస్టీ సంఘం అధ్యక్షులు రూప్ సింగ్ అలాగే ఇంజనీర్ గోపీనాథ్ మాట్లాడారు. ఈరోజు కేటీకే ఫైయింగ్ లైన్ నుంచి ఏరియా వర్క్షాప్కు బదిలీపై వెళ్తున్న మన గోపీనాథ్ సార్కు ఆత్మీయ సమ్మేళనం ద్వారా మన ఫైయింగ్ లైన్ కార్మికులు గౌరవార్థం ప్రేమతోటి చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు మన సోదరులందరూ. దానికి స్వీకరించడానికి గోపీనాథ్ సార్ రావడం కూడా చాలా టైంకి ఇవ్వడం మనకు కూడా చాలా అదృష్టం. ఆయన ఇక్కడి నుంచి బదిలీపై వెళ్తున్న అక్కడ కూడా మంచి మన వాళ్ళందరికీ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క కార్మికుడి కుటుంబానికి కూడా తనతో అయ్యే విధంగా ఎలక్ట్రిక్ వర్క్షాప్కి వచ్చే సోదరులందరికీ, కార్మిక సోదరులకు అందరికీ సహాయ సహకారాలు ఆయన అందించాలని, ఎల్లవేళలా ఆయన ఆశయాశ్వరాలతోటి ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి పదోన్నతిపై ఉండాలని, మంచి
అందరికీ సేవ కార్యక్రమాలు కూడా ముందుండి మన వాళ్ళందరినీ కూడా గుర్తించి అందరికీ మేలు కలిసేటట్టు ప్రతి కార్మికుడు నేను నువ్వు అని కాక మన ఉద్యోగి ఎన్సీడబ్ల్యూ ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్ కానీ తన దగ్గర వచ్చే ప్రతిదీ ఆయనతో అయ్యే నాటికి మనకు అందరికీ సహకారం అందియాలని మంచిగా ఉండాలని ఈ సందర్భంగా మా అందరు ఆత్మీయుల సమ్మేళనం మా సోదరుల తరఫున మరొకసారి గోపీనాథ్ సార్కు ధన్యవాదాలు. మాకు సమయం వర్క్షాప్కు వెళ్తున్నందుకు మా తోటి కేటీకే 5 ఇంక్లైను, కేటీకే 1 ఇంక్లైను, 6 ఇంక్లైను మా తోటి గిరిజన సోదరులందరూ నన్ను ఇక్కడి నుంచి వదిలిపోయి వెళ్తున్నందుకు నాకు ఒక చిన్న సన్మానం చేసినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వకంగా శుభాభివందనాలు, ధన్యవాదాలు. సింగరేణిలో మైనింగ్ స్టాఫ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం భూపాలపల్లి పట్టణంలోని కొమరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైనింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలపై బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనించి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనించి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల నాయకులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు గమనించి మంచి చేసే వారికి ఎప్పుడు తోడుగా ఉండాలని మంత్రి దయాకర్ రావు కోరారు. చాలా మంది చాలా విమర్శలు చేస్తారు, మన రాణి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, కానీ వచ్చిన ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటున్నా అంటే చాలా ప్రభుత్వాలు మనం చూశాం. నేను కూడా 40 ఏళ్ల రాజకీయాలు చూశాను. 40 ఏళ్ల రాజకీయాలలో కేసీఆర్ గారు చేసిన ఒక ప్రణాళిక, ఒక పద్ధతి మీరందరూ కూడా రివ్యూ చేసుకోవాలి. వాడు మాట్లాడేటోడు కరెక్ట్ మాట్లాడుతాడా, వాడు ఉన్నప్పుడు ఏమైనా చేసిండా, ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏం చేసినా అనేది మనం రివ్యూ చేసుకోవాలి. కానీ చాలా మంది ఉంటారు, మీ అందరు కూడా మీకు తెలుసు, మనం 3 బిడ్డలు ఉంటారు అనుకో, ఒక బిడ్డ పెళ్లి చేస్తాం, మంచి సంబంధం దొరుకుతుంది. 2వ బిడ్డ పెళ్లి చేస్తాం, వాడు మంచి ఉన్నోడు అని ఇస్తే వాడు తాగుబోతాడు అవుతాడు. 3వ బిడ్డ పెళ్లి చేస్తామంటే చదువుకున్నవాడికి ఇస్తాడు, వాడికి వచ్చేటోడు దొరుకుతాడు. మనమే చక్కగా చేయలేము. రాష్ట్రం ఒక్కటేసారి అందరికి మంచి చేయాలంటే ఎవరి నుంచి అవుతుంది? కానీ చేసిన దాంట్లో ఎవరు బాగా చేశారు, ఎవరు బాగా చేసింది అనేది మనం రివ్యూ చేసుకోవాలి. నేను ఎందుకంటున్నా అంటే నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో చాలా ప్రభుత్వాలు చూశాను, చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. మీరు రమణారెడ్డి గారు కూడా సీనియరే. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రజ్యోతి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బొడ్డెమ్మ వారోత్సవాలు పట్టణంలోని సుభాష్ కాలనీ క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. దీంతో ఆ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గండ్రజ్యోతి మాట్లాడారు.
దాదాపుగా రాజకీయ వేదికల మీద మాట్లాడేటప్పుడు ఓన్లీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్, ఒంటరి మహిళ, మరి ఇంకొకటి హాస్పిటల్స్లో డెలివరీ అయిన వాళ్ళకి 12,000 రూపాయలు, 13,000 రూపాయలు, కేసీఆర్ కిట్లు ఇంతవరకు చెప్తాం. కానీ వాళ్ళు ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న తర్వాత మరి ఇన్ని అంటే ఒక ఐసిడిఎస్ కింద ఇన్ని వింగ్స్ పనిచేస్తూ మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి భద్రతనిస్తూ, భద్రతతో పాటు మంచి ఆరోగ్యాన్ని, మంచి పౌష్టికాహారాన్ని, ఇన్ని కార్యక్రమాలు చేస్తుందని అంటే వింటున్నాం. కానీ ఇవాళ మరి ఇక్కడ విన్న తర్వాత అర్థమైంది. కాబట్టి మీరు అందరూ కూడా మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సింది మరి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మహిళల పట్ల ఇంతకుముందు సోదరిమని చెప్పినట్టు పక్షపాతిగా షీ టీమ్స్ ఏర్పాటు చేసి ఇవాళ మహిళల పట్ల ఇంత పెద్ద దృష్టి పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే నిజంగా వారికి మనము చాలా రుణపడి ఉన్నామని అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఏ రాష్ట్రంలో ఎక్కడ మరి ఇవాళ ఏ ప్రభుత్వాలు కూడా చేయట్లేదు. మరి మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఇంత మంచి కార్యక్రమాలను ఆలోచించి చేస్తూ ఉన్నారంటే నిజంగా వారికి మన జిల్లా తరఫున, మన నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవాళ పండుగల్ని, వాళ్ళ సంస్కృతిని, మరి వాళ్ళ కుల సంఘాలని అన్నిటినీ కూడా ఒకటి అని కాకుండా ప్రతి ఒక్కటిని కూడా మరి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది వారోత్సవాలు ఏంటది పోషకాహారం గురించి మరి చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా మరి ప్రతి చోటికి పోయినప్పుడు మేము వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అది వినడం, చూసుకోవడం, బ్యానర్లు పెట్టడం, ఫోటోల మట్టికే కాకుండా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆయాలు కానీ మీరందరూ కూడా ఒక తల్లుల్లాగా ఇవాళ మన ఇంట్లో పిల్లలు, మన పిల్లలకైతే మనం ఎట్లా పౌష్టికాహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావో, తినమని ప్రయత్నం చేస్తామో సమాజంలో ఉన్నటువంటి మన పిల్లలందరూ మన వాళ్ళ పట్ల కూడా మనం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా ఇవాళ మరి చాలా ఈ రోజు ఉన్నటువంటి సందర్భాలలో చూస్తూ ఉన్నాం. ఫాస్ట్ ఫుడ్ అనేది మరి ఎక్కడో హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో కాకుండా ఇవాళ జిల్లాలలో, గ్రామాలలో కూడా ఫాస్ట్ ఫుడ్స్ వచ్చి ఇవాళ మరి మన ఆహార పద్ధతుల్ని మార్చే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి దాని మీద ఫోకస్ పెట్టకండి. మన ఫుడ్ మనది, మన చిరుధాన్యాలు, మన పప్పులు, మన ఆకుకూరలు, మన ఇంతకుముందు చెప్పినట్టు ఇవాళ మునగాకులో లేనటువంటి ఇది లేదు. కాబట్టి మునగాకును కూడా పొడి చేయండి, మునగాకును తాగండి, నీళ్ళల్లో వేసి దాన్ని పొడి చేసి ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసి దాన్ని ఒక ముద్దగా, రోజు ఒక ముద్దగా తినే అలవాటు కూడా చేసుకుంటే చాలా, ఎందుకంటే అది బ్లడ్ను పెంచే చాలా ఎన్నో రకాలైనటువంటి మరి పోషక విలువలు ఉన్నాయి. కాబట్టి మన మునగాకు మీద కూడా శ్రద్ధ పెట్టండి. పిల్లలందరినీ కూడా మీరు చక్కగా మీ డిపార్ట్మెంట్స్ నుంచి చేస్తున్న అవగాహన కార్యక్రమాలు చెప్పడము, వారికి అవగాహన కలిగించడం కూడా చాలా సంతోషం. ప్రభుత్వం పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రక్తహీనతతో బాధపడుతున్న పిల్లలందరికీ కూడా మంచి పౌష్టికాహారం అందిస్తూ రాబోయే రోజుల్లో నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి వాళ్ళ ఎదుగుదలకు దోహదపడుతున్నది. అందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈరోజు బతుకమ్మ పండుగ రేపు 9 రోజులు వాటికి కంప్లీట్ చేసుకొని బొడ్డమ్మను నీళ్ళలో వేసి రేపటి నుంచి మనం బతుకమ్మ స్టార్ట్ చేసుకోబోతున్నాం. మొదటి రోజు ఎంగిలి పువ్వుల అమావాస్య అంటారు. 8వ రోజు పెద్ద బతుకమ్మ, 3వ తారీఖు రోజు మనం జరుపుకోబోతున్నాం. తర్వాత ఒక రోజు గ్యాప్తో దసరా. మూలకు పడిపోయే పరిస్థితిలో జాగృతి ఆధ్వర్యంలో మన సీఎం గారి కూతురైన కల్వకుంట్ల కవితక్క గారు జాగృతి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని మరుగున పడిపోతున్న బతుకమ్మను మనకు మళ్ళీ పాత రోజుల్లో అయితే ఎలా జరుపుకునే వాళ్ళమో అలా దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ విశిష్టతను తెలియజేసి ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున జరుపుకునే విధంగా వారు మనకు ఏర్పాటు చేయడం జరిగింది. బొడ్డమ్మ మరియు బతుకమ్మకి మెయిన్గా ఎంచుకున్నది కూడా మన కేసీఆర్ గారు ఐసిడిఎస్నే. ఎందుకంటే ప్రజల్లోకి లోతుగా వెళ్ళాలంటే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్స్ అయితేనే పనిచేస్తారనేసి వారు గుర్తించి మరీ ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్కి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి గౌరవ సీఎం కేసీఆర్ గారు మన తెలంగాణ వచ్చిన తర్వాత మహిళల పట్ల ఎక్కువగా, ఒక విధంగా చెప్పాలంటే మహిళా పక్షపాతిగా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు, ఒంటరి మహిళ, కళ్యాణ లక్ష్మి, ఈ విధంగా అలాగే మన ఆరోగ్య లక్ష్మి, గర్భంతో ఉన్నప్పటి నుంచి మొదలుకొని వృద్ధాప్యం వరకు ఎన్ని ఉన్నాయో దాదాపులో 10 పైనే ఉంటాయి సంక్షేమ పథకాలు.
అంటే మహిళలు ఎంత ఇంపార్టెన్స్ అన్నది మన సీఎం గారు గుర్తించడం జరిగింది కాబట్టి వారికి వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన జ్యోతి మేడం గారు, వారి గురించి చెప్పాలంటే మనం అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి మేడం. ఒక్క నిమిషం ఖచ్చితంగా, ఎందుకంటే వారు ఇప్పుడు ఈ 7 వింగ్స్ అన్న విషయంలో వారు ఒక్కరే చేశారు. ఆ 7 వింగ్స్ కూడా ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. ఒక గృహిణిగా, ఒక రాజకీయ నాయకురాలిగా, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ ఉమెన్గా, మళ్ళీ భక్తిలోకి వస్తే మాత్రం మీరు ఎవ్వరు కూడా సరిపోరు, ఆ విధంగా ఉంటారు వారు. ఇప్పుడు కూడా చెప్పాలంటే మనం ఎవరం కూడా అంత డేర్ చేయలేము. వెంకటేశ్వర స్వామి గుడి కోసం ఏ రోజైతే శంకుస్థాపన చేశామో ఆ రోజు నుంచి కూడా వారు ఉప్పు కారం తినడం మానేశారు. అంటే అంత నిష్ఠగా భక్తి విషయంలో ఏ విధంగా ఉంటారో అంతే ఈ పరిపాలన విషయంలో కూడా అంత స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి వారిని ఆదర్శంగా తప్పకుండా మనం అందరం తీసుకొని అందరం ఫాలో అప్ కావాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. గతంలో ఇంతగా లేకుండే, ఏదో బతుకమ్మ ఆడినామా అంటే ఆడినాము అన్నంత వరకే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కానీ, ప్రతి ఒక్క ఊర్లో కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అంగరంగ వైభవంగా ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. గతంలో ఏంది అంటే అది గౌరమ్మ పెట్టామా అంతే అన్నంత వరకే ఉండేది. ఈరోజు ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహం పెరిగింది. బొడ్డమ్మ అంటే ఇంకా ముఖ్యంగా పిల్లలు మాత్రమే ఆడుకునేది, ఈరోజు పెద్దలు కూడా ఆడుకోవడం జరుగుతుంది. మన సద్దుల బతుకమ్మ పండుగ వచ్చేసి 8 రోజులు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకుంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మునుగోడు బైపోల్ కోసమే సీఎం కేసీఆర్ గిరిజన బంధు ఇస్తామంటున్నారని విమర్శించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. నియోజకవర్గంలో ముఖ్య నేతలు, కార్యకర్తల సమన్వయంతో పార్టీ గెలుపు కోసం పనిచేస్తామన్నారు. హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీస్లో మునుగోడు బైపోల్ స్ట్రాటజీ కమిటీ చైర్మన్ వివేక్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. మండలాల వారీగా పార్టీ ఇన్ఛార్జీలను ప్రకటించారు. స్టీరింగ్ కమిటీ సమావేశంలో మునుగోడు ప్రచారం, ఇతర అంశాలపై చర్చించారు. ఎట్లనైతే హుజూరాబాద్లో ఎలక్షన్ గెలవాలని దళిత బంధు అనౌన్స్ చేసినాడు, ఇక్కడ మునుగోడు కూడా గెలవాలని గిరిజన్ బంధు అనౌన్స్ చేసినాడు. ఇప్పటి వరకు దళిత బంధు ఏదైతే ఆయన అనౌన్స్ చేసినాడో ఇప్పటి వరకు అది కూడా ఫుల్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మరి ఎట్లా గిరిజన బంధు ఇంప్లిమెంట్ చేస్తాడు? నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ డిస్టిక్లోని ప్రతి నియోజకవర్గంలో చేపడతామన్నారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెడితే మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరిచే విధంగా ప్రజల ఆశీస్సులు తీసుకునేటువంటి కార్యక్రమం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ తరఫున పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి రక్తదానం ఇచ్చినటువంటి యువకులకు బ్లడ్ డొనేషన్ సర్టిఫికేట్స్ కూడా నిమ్స్ హాస్పిటల్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమలు నిర్లక్ష్యం చేస్తుందని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బిఎల్. రెండో రోజు వరంగల్లో పర్యటించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా వేల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిందన్నారు. 22,000 लोगों को डायरेक्ट एम्प्लॉयमेंट देंगे, 44,000 को इनडायरेक्ट एम्प्लॉयमेंट देंगे, लेकिन क्या कुछ हुआ है? क्या कुछ नहीं हुआ है। लेकिन भारत सरकार के माध्यम से आज हम कह सकते हैं एमएसएमई के द्वारा यहाँ पर अब तक 100 యూనిట్స్ काम कर रहे हैं. నెల రోజుల తర్వాత ఇబ్రహీంపట్నం ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు బీజేపీ నేత రాణి రుద్రమ. తప్పు చేసిన వారిని వదిలేసి డాక్టర్లపై వేటు వేస్తారా అంటూ ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వ్యక్తితోనే కమిటీ వేయించి రిపోర్టులు పంపించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుని మహిళలు చనిపోవడం, అనేక మంది మహిళలు అనారోగ్యానికి గురైనటువంటి నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పి ఒక యాక్షన్ టేకెన్ రిపోర్ట్, ఈ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేసింది. అసలైనటువంటి నేరస్తుడు గడాల శ్రీనివాసరావు గారు ఉన్నారు.
వారిపైన ఎటువంటి చర్య లేకుండా ఇచ్చినటువంటి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అనేటువంటిది ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీగా మేము అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న. మునుగోడు బైపోల్పై బీజేపీ ఫోకస్ పెట్టింది. మునుగోడులో ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలోకి చేరుతున్నారు. మునుగోడు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు రాజగోపాల్ రెడ్డి సమక్షంలోనే పార్టీలో జాయిన్ అయ్యారు. 3వ వార్డ్, 5వ వార్డ్, 12వ వార్డ్, 13వ వార్డు సభ్యులు బీజేపీలోకి చేరారు. వారికి రాజగోపాల్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం హెచ్సీఏ సభ్యులు కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ లీడర్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. టికెట్ ఎవరికి ఎన్ని ఇవ్వాలో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో రేపు జరగనున్న ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ విషయంలో మొన్న జరిగినటువంటి స్టాంపేడ్లో 20 మంది గాయపడడం, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇంకా సీరియస్గా ఉండడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిశ్చితంగా ప్రశ్నిస్తూ ఉంది. గొప్ప బ్రాండ్ ఇమేజ్ ఉన్న హైదరాబాద్, స్పోర్ట్స్ ప్రపంచంలో హైదరాబాద్కి, అందులో క్రికెట్కి బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మొన్న జరిగిన సంఘటన, ఈ టికెట్ వ్యవహారం అంతా కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసిందిగా ఉంది. ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. హెచ్సీఏ మరియు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి ప్రభుత్వంలోని కొంతమంది మంత్రుల విలాసత వల్లనే ఈ దందా సాగుతూ ఉంది. 32,000 టికెట్లు మార్కెట్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని టికెట్లు పెట్టారు, ఎన్ని టికెట్లు అమ్ముడుపోయినాయి, ఏ విధంగా టికెట్లు అమ్ముడుపోయినాయి, స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేటీఆర్ ఇంటికి ఎన్ని పాసులు పంపారు, శ్రీనివాస్ గౌడ్ ఇంటికి ఎన్ని పాసులు పంపారు, పార్లమెంట్ సభ్యుల ఇంటికి ఎన్ని పాసులు పంపారు, శాసనసభ ఇంటికి ఎన్ని పాసులు పంపారు, ఎవడు జాగ్రత్త. మునుగోడులో గెలుపు కోసమే గిరిజన బంధు సీఎం కేసీఆర్ ప్రకటించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. మునుగోడు బైపోల్పై స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. ఈ కమిటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. సమావేశంలో పాల్గొని సూచనలు ఇచ్చినారు. ఎట్లా మునుగోడు ఎలక్షన్ మంచి మెజారిటీతో గెలవాలి, ఇది ఒక ప్రెస్టీజ్ భారతీయ జనతా పార్టీకి, ఇది ఆల్మోస్ట్ ఫైనల్స్ అన్నమాట. ఇక్కడ మునుగోడులో గెలిచిన తర్వాత అందరు కూడా ఇదే అనుకుంటున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ అవినీతిలో పడిపోయి కుటుంబ పాలన చేస్తూ ప్రజలలో ఏదైతే కేసీఆర్ వ్యతిరేకంగా అనుకుంటున్నారో, ఈ బై ఎలక్షన్లో కేవలం ఎలక్షన్ ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడు, లేకుంటే ప్రజల సమస్యలు ఎప్పుడు కూడా మర్చిపోతాడు అని ఎట్లనైతే హుజూరాబాద్లో ఎలక్షన్ గెలవాలని దళిత బంధు అనౌన్స్ చేసినాడో, ఇక్కడ మునుగోడు కూడా గెలవాలని గిరిజన్ బంధు అనౌన్స్ చేసినాడు. ఇప్పటి వరకు దళిత బంధు ఏదైతే ఆయన అనౌన్స్ చేసినాడో సుమారు 1 సంవత్సరం అయింది. ఇప్పటి వరకు అది కూడా ఫుల్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మరి ఎట్లా గిరిజన బంధు ఇంప్లిమెంట్ చేస్తాడు? ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు స్టీరింగ్ కమిటీలో మాట్లాడి ఈ ప్రభుత్వం వ్యతిరేకం పైన అన్ని ఒక ఛార్జ్షీట్ ప్రిపేర్ చేయాలి, ఒక మేనిఫెస్టో ప్రిపేర్ చేయాలి. ఈ స్టీరింగ్ కమిటీ మెంబర్స్ని అందరినీ కూడా ఎట్లా వాళ్ళకు రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు సజెషన్స్ తీసుకోవడం జరిగింది. అందరు కూడా పాల్గొన్న తర్వాత ఇదే ఒక కన్సెన్సస్గా వచ్చారు. వారి పాయింట్స్ అన్నీ కూడా అసిమిలేట్ చేసి మేము త్వరలోనే ఇంకొక స్టీరింగ్ కమిటీ మీటింగ్ పెట్టుకొని స్ట్రాటజీ అప్పుడు ఫామ్ చేస్తాం. కానీ ఇన్ ద మీన్ వైల్ స్టీరింగ్ కమిటీ మెంబర్స్ అందరు కూడా మండల్ ఇన్ఛార్జెస్ చేస్తే బాగుంటుంది. ఈ మండల్ ఇన్ఛార్జెస్ ద్వారా మనము మండలాలలో ఏదైతే బూత్ కమిటీస్ వేయాలో, సమన్వయ కమిటీస్ వేయాలో, ఇవన్నీ కూడా ఈ మండల్ ఇన్ఛార్జెస్ చేసుకుంటారని చెప్పి మండల్ ఇన్ఛార్జెస్ వేస్తే బాగుంటుందని చెప్పి స్టీరింగ్ కమిటీ మెంబర్స్ అందరు కూడా సజెషన్ ఇచ్చారు. దాని ప్రకారంగానే రాజగోపాల్ రెడ్డి గారితో మాట్లాడి మేమందరం కూడా చర్చించి మా అధ్యక్షులు బండి సంజయ్ గారు వారికి ఈ మండల్ ఇన్ఛార్జెస్ లిస్ట్ పంపించి వారి అప్రూవల్ తీసుకొని ఈరోజు ఈ స్టీరింగ్ కమిటీలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాము. అందరం వచ్చి అక్కడ పని చేస్తాము. మనం ఎట్లనైనా చేసి మునుగోడు భారీ మెజారిటీతో గెలవాలని చెప్పి మా ప్రెసిడెంట్ గారు
మాకు సూచన ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఈరోజు స్టీరింగ్ కమిటీలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. సో ఐఎమ్ రైట్ నౌ అనౌన్సింగ్ ఈ మండల్ ఇన్ఛార్జెస్కి. మా చౌట్పల్ మండల్లో ఇన్ఛార్జ్ ఏమో కూన శ్రీశైలం గౌడ్ ఎక్స్ఎమ్మెల్యే గారు, ఇంకా వారితో పాటు ఇద్దరిని సహా ఇన్ఛార్జెస్ ఉన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, ఇంకా కె రాములు గారు ఎక్స్ నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్ గారు. చౌట్పల్ మున్సిపాలిటీలో ఇన్ఛార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, సహా ఇన్ఛార్జ్ సుభాష్ చందర్జీ గారు ఎక్స్ డిప్యూటీ మేయర్ జిహెచ్ఎంసి, సహా ఇన్ఛార్జ్ కర్ణాటి ధనంజయ గారు. నారాయణపూర్ మండల్లో ఇన్ఛార్జ్గా ఎం రఘునందన్ రావు ఎమ్మెల్యే గారు, సహా ఇన్ఛార్జ్ రమేష్ రాథోడ్ గారు, సహా ఇన్ఛార్జ్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారు బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మునుగోడు మండల్లో ఇన్ఛార్జ్ చాడా సురేష్ రెడ్డి గారు ఎక్స్ఎంపీ, సహా ఇన్ఛార్జ్ బొడిగే శోభా గారు ఎక్స్ఎమ్మెల్యే గారు, సహా ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ గారు. చండూరు మండలంలో ఇన్ఛార్జ్ టి నందేశ్వర్ గౌడ్ గారు ఎక్స్ఎమ్మెల్యే, సహా ఇన్ఛార్జ్ వన్నాల శ్రీరాములు గారు ఎక్స్ఎమ్మెల్యే, సహా ఇన్ఛార్జ్ అందే బాబయ్య గారు. చండూరు మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ ఎం ధర్మారావు గారు ఎక్స్ఎమ్మెల్యే, సహా ఇన్ఛార్జ్ విజయపాల్ రెడ్డి గారు, సహా ఇన్ఛార్జ్ నాగురావు నమాజీ గారు. నాంపల్లి మండలంలో ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, సహా ఇన్ఛార్జ్ అందే శ్రీరాములు యాదవ్ గారు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సహా ఇన్ఛార్జ్ శ్రీ రితేష్ రాథోడ్ గారు. మరిగూడెం మండలంలో ఇన్ఛార్జ్ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు ఎక్స్ఎంపీ, సహా ఇన్ఛార్జ్ ఎర్రబల్లి ప్రదీప్ రావు గారు, సహా ఇన్ఛార్జ్ శ్రీమతి తులా ఉమ్మ గారు ఎక్స్ జెడ్పీ చైర్మన్. ఫస్ట్ మండల్ ఇన్ఛార్జెస్ మీటింగు చౌట్పల్లో 27th మార్నింగ్, అక్కడ ఫస్ట్ మీటింగ్ మండల్ ఇన్ఛార్జెస్ది 27th మార్నింగ్ జరుగుతుంది. అక్కడ అందరు కూడా కలుసుకొని ఇంకా ఫర్దర్ ఎట్లా పనిచేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. సోమవారం నమోదయ్యే వెదర్ అప్డేట్స్ని కనుక చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా ఉంది. గాలిలో వేగం గంటకి 5 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 83% నమోదయ్యేటువంటి అవకాశాలున్నాయి. బంగారం వెండి ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,200 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,000 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 615 రూపాయలుగా ఉంది. చూశారు కదా, ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.